హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జెస్సీ లాగ్స్ అండ్ కుకింగ్స్. ఎలా ఉన్నాను? అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మనము ఉల్లిగడ్డ పచ్చడి చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎలా చేయాలో చేసి చూపిస్తా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఉల్లిగడ్డ పచ్చడి చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎలా చేయాలో చేసి చూపిస్తా చూడండి. దాంట్లోకి ఉల్లిగడ్డలు, టమాటాలు ఫ్రెండ్స్. 6 ఉల్లిగడ్డలు తీసుకున్నాను, 3 టమాటాలు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇది మిక్సీ వేసుకుందాము. ఇదండి ఫ్రెండ్స్, మిక్సీ జార్ తెచ్చాను. ఇప్పుడు మనము ఈ ఉల్లిగడ్డలు కట్ చేసి మిక్సీలో వేసుకుందాం ఫ్రెండ్స్. లావుగా అట్లా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఉల్లిగడ్డ పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మనం పప్పు లేకున్నా కానీ కూరగాయలు లేకుండా దీంతో తినొచ్చు ఫ్రెండ్స్, అన్నము. ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటాలు కూడా కట్ చేసుకున్నాము. ఇది ఇట్లా బొడ్డు ఉంటుంది, తీసేయండి ఫ్రెండ్స్. ఇది కూడా అంతే ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ ఇలా కట్ చేసుకున్నాక దీంట్లో మనము ఉప్పు కారం వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకుందాము. 2 స్పూన్లు కారం వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టుకొని వస్తాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మిక్సీ పట్టుకోవాలి మనము. ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని మనం బాల పెట్టుకుందాము. ఈ బాల బాగా హీట్ ఎక్కాలి. చూడండి ఫ్రెండ్స్, బాల వేడెక్కింది. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాము. మూడు స్పూన్లు ఆయిల్ వేసినాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కగానే కొద్దిగా ఆవాలు, జీలకర్ర ఫ్రెండ్స్, కొద్దిగా శనగపప్పు, ఫ్రెండ్స్. మినపబ్యాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇవి వేసుకుంటే పచ్చడికి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అవన్నీ బాగా వేగాలి. ఎండుమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను 3 వేసినాను, తుంచి వేసాను 3. కొద్దిగా కరివేపాకు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగాలి. ఇది మినపప్పు దండి వేసినాం కదా ఫ్రెండ్స్. ఇది నూనెలో వేగితే పచ్చడికి మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది పచ్చడి. చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు కలర్ చేంజ్ అవుతుంది చూడండి. మరి మాడిపోనియకండి ఫ్రెండ్స్. ఈ మినపబ్యాళ్ళు ఇవన్నీ తాలింపు దినుసులు వేగాలి. మరి మాడిపోతే టేస్ట్ బాగుండదు. చూడండి ఫ్రెండ్స్, వేగిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి వేద్దాము. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయండి ఫ్రెండ్స్, బంద్ చేయొద్దండి. మనం పచ్చడి అంతా దీంట్లో వేసేసుకున్నాము. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ తాలింపు అంతా ఈ పచ్చడికి పట్టుకోవాలి.
ఇది ఒక 5 నిమిషాలు ఇట్లా స్టవ్ మీద ఉడకాలి ఫ్రెండ్స్. ఇది పచ్చడి బాగా అవుతుంది. ఈ నూనెలో కొద్దిగా వేగాలి ఇది. అప్పుడు మనకు నూనె బయటకు వచ్చినాక పచ్చడి రెడీ అయినట్లు. స్టవ్ సిమ్లో పెట్టుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన పచ్చడి ఉడుకుతుంది. ఈ పచ్చడి వారం వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా మనం ఉడకబెట్టి చేసుకున్నామంటే వారం వరకు ఉంటుంది, ఏం పాడైపోదు. ఇలా నూనెలో వేయించుకోవాలి ఫ్రెండ్స్ పచ్చడిని. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. మనం వేసిన ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇది 2 నిమిషాలకు ఒకసారి కలుపుతున్నారు ఫ్రెండ్స్. కొంచెం ఓపికతో దీన్ని కలుపుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ పచ్చడిని. మనం ఇట్లా కూడా తినవచ్చు. ఏమంటే మనకు నిల్వ ఉండాలి కాబట్టి మనం ఇట్లా ఉడకబెట్టుకోవాలి. ఒక వారం వరకు వస్తుంది ఫ్రెండ్స్ ఇది మనం ఇట్లా బాగా ఉడకబెట్టి పెట్టుకున్నామంటే. చూడండి ఫ్రెండ్స్, మన పచ్చడి బాగా మగ్గిపోయింది. చూడండి బాగా కంటుకోకుంది. ఇందాక మనం ఎంత పచ్చడి వేసినాం ఫ్రెండ్స్, జోరుగా ఉండింది కదా, ఇలా గట్టిగా అయిపోలే. చూడండి ఫ్రెండ్స్, బాగా కంటుకోకుంది. వేసిన ఆయిల్ బయటకు వచ్చింది చూడండి. ఇంతే ఫ్రెండ్స్ పచ్చడి, ఉల్లిగడ్డ పచ్చడి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఈ పచ్చడి ఏ విధానంలో అయినా తినొచ్చు ఫ్రెండ్స్, బాగుంటుంది. మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. బాయ్.